వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మెయిల్ పెట్టారు, మీరు ఎక్కడ వేరే అడిషనల్ డివైస్లో మీరు లాగిన్ అవ్వలేదు కాబట్టి సో మీ నుండే జరిగింది, లేకుంటే మీరు కాకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ వదిలేసి దాన్ని ఇష్యూని క్లోజ్ చేసేసారు. నేను కొంచెం డెఫినెట్లీ ప్యానిక్ అవుతాం, అది 17,000 అంటే చిన్న విషయం ఏం కాదు కదా. సో మనం ఇప్పుడు ఏదైనా బయట పోలీస్ కంప్లైంట్లు ఇద్దామంటే కూడా చిన్న వాటికి అసలు తీసుకోరు, అది మీకు తెలిసిన విషయమే. సో మినిమమ్ ఏదో మ్యాసివ్ అమౌంట్ ఉంటేది కదా తప్ప తీసుకోవట్లేదు. సో ఇలా కాదని చెప్పేసి నేను యాక్సివ్ టీమ్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో ఇట్లా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వెంటనే అమెజాన్తో మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు నాకు ఈ విధంగా రెస్పాన్స్ ఇచ్చారు, మీరు ఒకసారి దీన్ని వెరిఫై చేయండి, చేసిన తర్వాత ఏదైనా సరే నా సైడ్ మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను అమౌంట్ని నేను పే చేస్తాను. అండ్ ఇప్పటిదాకా నా పాస్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ తర్వాత నా పేమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నిటిని కూడా చెక్ చేయండి. ఒక్కసారైనా నేను కనుక లేట్ పేమెంట్ చేస్తున్నా కానీ లేదా ట్రాన్సాక్షన్స్ పరంగా కానీ నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కానీ నేను మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ కూడా అడగను, నేను మొత్తం అమౌంట్ నేను మీకు పే చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి 2-3 మెయిల్స్ అయితే పెట్టాను. సో ఆ మెయిల్స్ పెట్టిన తర్వాత మాకు కొంత టైం ఇవ్వండి, 3-4 డేస్ అన్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత ఐ థింక్ 14 అనుకుంటాను అట్లాగా నాకు మెయిల్ చేశారు. ఏమనంటే మీ సైడ్ ఏం మిస్టేక్ లేదండి, మేము మొత్తం వెరిఫై చేశాము, మిస్టేక్ అంతా మా సైడే ఉంది, సో మీ అమౌంట్ని మీకు మేము రీఫండ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. వెంటనే నేను చెక్ చేసుకుంటే ట్రాన్సాక్షన్స్ అలాగే ఉన్నాయి కానీ నాకు మాత్రం ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేసేసి అంటే 25,000 దాకా నేను కట్టాల్సిన అమౌంట్ని దాన్ని 8,000కి చేశారు. ఆ 8,000 నేను వాడాను, దీన్ని ఒప్పుకుంటా. సో 8,000 నేను వాడాను. సో దాని మీద ఉన్న 17,000 రూపాయలని వాళ్ళైతే తీసేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా నేను నా అమౌంట్ని అయితే కాపాడుకోగలిగాను. ట్రాన్సాక్షన్స్ మాత్రము అది ఏం చేశారో, దాన్ని వెరిఫై చేశారో లేదా వాటిని క్యాన్సిల్ చేశారు, ఇవన్నీ నాకు తెలీదు. నా డబ్బు అయితే నాకు సెటిల్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ నాకు ప్యానిక్ సిచ్యువేషన్ కాబట్టి నేను పాస్వర్డ్స్ అన్నీ మార్చుకున్నాను, 2 స్టెప్ అథెంటికేషన్స్ కూడా మార్చాను. అండ్ మోర్ ఓవర్ నేను చేసిన మంచి పని ఏంటంటే ఈ బ్రౌజర్స్లో పాస్వర్డ్ సేవ్ చేస్తాం కదా, వాటన్నిటిని కూడా తీసేసి యాంటీవైరస్లో ఈ పాస్వర్డ్ మేనేజర్స్ ఉంటాయి కదా, సో వాటిని కానీ సో ఈ లాస్ట్ పాస్ కానీ ఇట్లాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో వాటిల్లో పాస్వర్డ్ సేవ్ చేసుకోవడం పెట్టుకున్నాను అనమాట. అండ్ పాస్వర్డ్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా నేను వాటిని మార్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా నేనైతే అలర్ట్ అయితే అవ్వడం జరిగింది. సో దయచేసి మీరు కూడా ఏం చేస్తారంటే మీకు తెలిసిన మీకు మెయిన్ పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి కదా, అంటే రిపీటెడ్గా వాడే పాస్వర్డ్స్ ఉన్నా కానీ సో అన్నిటినీ పాస్వర్డ్స్ చేంజ్ చేసేయండి. తర్వాత అథెంటికేషన్ మెథడ్స్ని కూడా చేంజ్ చేయండి. ఈ అథెంటికేటర్ యాప్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయండి.